యాక్టర్. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని. మీ మైక్ బయటకు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నారు. ఉందా ఏమని కొట్టుకుంటుంది? సినిమానా టీవీ అనా? జాతర అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. ఓకే అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఇస్ లైక్ ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా ఇంకా లేదు అయిపోతుంది మాక్సిమం టోటల్ క్లియర్ అసలు ఇంకా ఫుల్ కంఫర్ట్. నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు. నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ అనివన్నారంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు? ఆఫ్సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలనేది మీకు అదొక వైబ్. మీరు చాలా మంది హీరోస్ తో వర్క్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ మాకు లోపల ఉన్న లీల ఉంది కదా, ఈ సెట్ లో రాగానే బాగా లీల బయటకు వస్తుంది. మీరు తీసుకొస్తారు ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును సార్ తీసుకొస్తారు బయటకి. అదే ఆడ కూర్చోబెట్టి కథకలి బయటకు వచ్చి but fully I have lots of fun. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది అల్లి? అయిపోయింది. ఓకే డాక్టర్ యాక్టర్. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని. మీ మైక్ బయటకు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నారు. ఉందా ఏమని కొట్టుకుంటుంది? సినిమానా టీవీ అనా? జాతర వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్ లోకి కంప్లీట్ గా. రవితేజ గారు మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవేను దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాం. పర్లేదు ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్. అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా వేసాను మళ్ళీ ఈ టైంకి ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. అది నేను రాయడానికి ఏం లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్. రైల్వే పోలీస్ తెలుసు. ఐ యామ్ రైల్వేస్. మీరు ఆర్పిఎఫ్? ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్ డిపిఎం. ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు. ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నెక్స్ట్ చేసుకుంటుంది మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో. వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు ఇంకా దాని తర్వాత అప్పుడు అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం అట్లా ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని. అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. అసలు మీరు ఓకే. సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. వాట్ టీచర్? సినిమా. ఓహో అవునా. అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా? కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్. సైన్స్ టీచర్ లో రివీల్ చేసాం కదా. టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. హే నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకుంటావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది ఎన్ని సినిమాలో తెలుస్తుంది.
యా చెప్పు అంతే ఎగ్జాక్ట్లీ అంతే అంతే. ఓకే సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్, టీచ్ సంథింగ్. దట్ షీ కెన్. యా, బాడీ anatomy. Yes. Teach us about the stomach. Yes. అంటే పొట్ట కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు. అది అమ్మా అది ఫిలసాఫికల్. కడుపులో ఏం ఉంచుకోకూడదు బయటికి, ఫిలసాఫికల్. ఇప్పుడు డాక్టర్ మీరు, మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదా మీరు. మీరు సైకాలజిస్టా, సైకాట్రిస్టా? బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ, ఐ మీన్ వాట్ జువాలజీ, అది వాట్ ఇస్ ఇట్? పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయండి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంట్రీ కావాలి. చెప్పు అక్కడి నుంచి కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్. స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్. పెప్టిక్ అల్సర్స్ వస్తే రాకుండా చూసుకోవాలి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి అసిడిక్ అయిపోయాయి లోపల. అసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును, మేమందరం తింటాం, మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే, అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే, ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి రుద్ర పూజలు చేసి. భానుగారు, మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే తెలుసుకోవాలండి, ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది, సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది రోజు నైట్ అంతా పడుకోలేదేమో? లేదు లేదు, ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా మొత్తం మూవీ అంతా మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. యా. అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా, సెకండా, ఫోర్తా? థర్డ్. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు? సితారాతో సెకండ్, అదే హారిక. బట్ యా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే. ఇట్స్ జస్ట్ కన్సర్న్. ఓకే ఫైన్. నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే, ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ. చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బేసిక్గా ఒకరోజు వచ్చి ఇంకా ఇలా దేర్ ఇస్ వన్ స్టోరీ సార్, సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నారు. ఇది 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 అండ్ హైలైట్ అంటే నేను వచ్చేసి ఒక మంచి సిఇఓ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యాడ్ దిస్. ఇంకా కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాస్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే, నేను రైటర్గా చేస్తున్న మూవీకి, అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే దాన్ని మళ్ళీ డోర్ తీసి ఈయన వచ్చారు. తప్పు వచ్చారు అనుకున్నారు. కాదండి, అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గమని చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేషన్ టు గేజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి. నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా. చెప్పచ్చండి? చెప్పండి. చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి చెప్పండి. సో పడి నవ్వారండి. ద నరేషన్ టైంలో అయితే చాలా. అండ్ ఊర్ర మాస్